ఐనవేలి మండలం 21 గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగం 6 కాలాల పాటు పండించినటువంటి పంట ఈ కూటమి ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదనేటువంటి నినాదంతో వారి నిరసనతో ఐనవేలి మండలం ముక్తేశ్వరం సెంటర్లో వారు పండించినటువంటి ధాన్యాన్ని మరి ట్రాక్టర్ల పైన తీసుకువచ్చి మరి ముక్తేశ్వరం సెంటర్లో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగనే మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మన అకాల వర్షాలు కురవడంలో రైతులకు అండగా ఉండండి, రైతుకు అండగా నిలిచి వారి వద్ద ధాన్యం కొనుగోలు చేసేదాకా కూడా విశ్రమించుకోకుండా ప్రభుత్వం మీద పోరాటం చేయమని మాకు వారు పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకుని మరి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారు, అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి గారు ఆదేశాల మేరకు మరి మొన్న 7వ తారీఖున బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల తరపున ఒకరోజు నిరసన దీక్ష కూడా చేయడం జరిగింది. మరి ఆ రోజున కంటి తుడుపుగా 1,00,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయమని అనుమతులు ఇచ్చి ఈవేళ రైతులు పండించినటువంటి 6 కాలాలు పండించినటువంటి పంటకి మరి సరైనటువంటి మద్దతు ధర రాక మరి మా వద్దన మాకు టార్గెట్ అయిపోయింది, మేము కొనుగోలు చేయము, ఈ ధాన్యాన్ని మీరేం చేసుకుంటారో చేసుకోండి అని దానిని తగలబెట్టుకుంటారా, లేదంటే గంగలో పోసుకుంటారా, లేదంటే ఎక్కడైనా పెట్టుకుంటారా, మీరు పెట్టుకోండి అని తెగ చెప్పి వారు మరి జిల్లా అధికారులు రైతులకు చెప్పడం జరుగుతుంది.